రోహిత్ నాయుడిని చూస్తే ఈ అబ్బాయి కామ్గా ఉన్నాడా లేక కామ్గా కనిపిస్తూ గేమ్ ఆడుతున్నాడా అనే డౌట్ నాకైతే వచ్చింది. స్టేజ్ మీదకి వచ్చిన దగ్గర నుండి వెళ్లే వరకు ఎక్కడ టెన్షన్ లేదు, ఓవర్ ఎంగేజ్మెంట్ లేదు, చాలా కూల్గా కంపోజ్గా గేమ్ ఆడుతున్నాడు. చూస్తుంటే ఫుల్ ప్రిపేర్ అయి వచ్చినట్టు కనిపించింది. కానీ అసలు సీన్ బిందు మాధవి దగ్గర మొదలైంది. స్వీట్ తినిపించింది, వాటర్ తీసుకొని ముఖం మీద కొట్టింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు జరిగిన రోహిత్ రియాక్షన్ జీరో. అక్కడే నాకు అనిపించింది, బాబోయ్ ఇతను చాలా కామ్గా ఉన్నాడు. ఇది నిజంగా ఇది నేచరా లేక బిగ్ బాస్ ఇలాంటి టాస్కులే అని ముందే మైండ్ని ప్రిపేర్ అయి వచ్చాడా అది మాత్రం నాకు తెలియదు. రోహిత్ ఒక్కసారి గేమ్ చదివేశాడని అనుకుంటున్నాను. నేను కూడా మీ ముఖం మీద నీళ్లు పోస్తే మీరు ట్రిగ్గర్ అవుతారా అని బిందు మాధవిని అడిగాడు. అది నాకు చాలా ఇంటెలిజెంట్ మూవ్ అనిపించింది. ఎందుకంటే రియాక్ట్ అవ్వకుండా సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసి అదే పాయింట్ని తిరిగి వాడాడు. కానీ అసలు ప్రశ్న అక్కడే ఉంది. అభిజిత్ అడ్డుకోపోతే నిజంగా రోహిత్ నీళ్లు కొట్టేవాడా లేక చివరి క్షణంలో కూడా కామ్గా గేమ్ నుంచి బయటపడేవాడా? అందుకే ఈ అబ్బాయి గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం కష్టం. బిందు మాధవి దగ్గర రెడ్, అభిజిత్ నుంచి ఒక గ్రీన్ హోల్లో రోహిత్ ఉన్నాడు. మరి నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తాడో ఈ అబ్బాయి చూద్దాం.